తెలుగు వన్ ప్రేక్షకులకి, అయ్యప్ప భక్తులకి, హైందవ సోదరులందరికీ కూడా భార్గవ శర్మ వినమ్రంగా నమస్కరిస్తున్నాడు. ఇది వరకు భాగములో తెలుసుకున్న విధంగా స్త్రీలని శబరిమల ప్రయాణానికి ఎందుకు ఆపివేయబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ సాధకుడైతే మండల కాలము దీక్ష ధారణ చేసి అయ్యప్ప దీక్షని సాధిస్తూ ఉంటాడో అతని యొక్క జీవితంలో జీవిత భాగస్వామైనటువంటి ఆయన భార్య లేదా ఆయన యొక్క సోదరమణులు లేదా ఆయన యొక్క అక్కా చెల్లెళ్ళు, ఆయన తల్లి, వీళ్ళందరి యొక్క పాత్రత ఈ యొక్క దీక్షలో ఎంత ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ప్రజలందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా మన్నించాలి. ఎందుకంటే నేను అడిగేటువంటి ప్రశ్నకి సమాధానం ఎవరు తలుచుకున్నా ముందస్తుగా నా మీద కోపం రావటం అనేది సహజం. కానీ కోపం రావడం ఎంత సహజమో అంతే యథార్థమైనటువంటి సమాధానం మన దగ్గర ఉంటుంది. ఒక వివాహితుడైనటువంటి వ్యక్తి మండల కాలము బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ నేను అయ్యప్ప కోసం బ్రహ్మచర్యాన్ని చేస్తున్నాను కాబట్టి నా భార్య కూడా పూజ వద్దకి రాకూడదు అనేటువంటి నియమాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఆ యొక్క వ్యక్తి మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ తల్లి అంటే ఈ సాధకుని యొక్క భార్య కూడా అదే బ్రహ్మచర్య దీక్షని అవలంబిస్తూ ఉంది. మనం కాదనలేనటువంటి కఠోరమైనటువంటి సత్యం అది. ఆవిడ మండల కాలము దీక్ష చేయలేదు. ఎందుకంటే ఆ భగవంతుని అనుగ్రహమో ఆగ్రహమో మన యొక్క తల్లులందరికీ కూడా ఋతుక్రమము అనేటువంటి ఆటంకం ఉన్నది కాబట్టి ఆ యొక్క కఠినమైనటువంటి దీక్షని 40-50 రోజుల పాటు క్రమ పద్ధతిలో చేయటం అనేది సాధ్యం కాదు కనుక దీక్షకి పనికిరారు అన్నారు. కానీ అయ్యప్పని దర్శించుకోవటానికో, అయ్యప్ప స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళటానికో, అయ్యప్ప స్వామి యొక్క పూజలో పాల్గొనడానికో పనికిరారు అనేటువంటి విషయంగా ఏ ధర్మశాస్త్రంలోనూ చెప్పబడి లేదు. ఈ సాధకుడు కూడా మాల వేసుకొని పూజ చేసుకునేటప్పుడు తన యొక్క సంకల్పములో తన పేరు గోత్రము చెప్పిన తర్వాత ధర్మపత్న్యా అంటూ ఆమె పేరే చెప్తాడు, కానీ సోదరి అనేటువంటి మాటతో చెప్పడుగా. వివాహితులు అనేటువంటి మాట ఇక్కడ తేడా ఎలాగైతే ఉందో మనము బ్రహ్మచర్యాన్ని మాత్రమే అవలంబిస్తున్నాము, కానీ అది కూడా తాత్కాలికంగా ఒక మండల కాలం పాటు మాత్రమే అవలంబిస్తున్నాము. కానీ మనం అవివాహితులము కాదు, మనం సన్యాసం తీసుకున్న వాళ్ళము కాదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. మన యొక్క భక్తికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆ స్త్రీ యొక్క శక్తికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. బ్రహ్మచారిగా చెప్పబడేటువంటి ఆ అయ్యప్ప స్వామి పూజలో కూడా శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహర సుతనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే అంటాం. పూర్ణ పుష్కల అనేటువంటి వాళ్ళని స్వామివారి భార్యలుగా చెప్పడం జరుగుతుంది. ఏ స్త్రీలైతే శబరిమలకి రాకూడదని ఉన్నదో అక్కడ సాక్షాత్తు మాలికాపురత్తమ్మ స్వామివారి సన్నిధిలో వేయించేసి ఉన్నది. కడుత్త స్వామి అనేటువంటి ఒక ద్వారపాలకునితో పాటు కరుప్పాయమ్మ అనేటువంటి ఇంకొక స్త్రీ కూడా అక్కడ 18 మెట్లకి కాపలాగా ఉన్నది. ఇంతమంది స్త్రీలకి ప్రాధాన్యమైనటువంటి శబరిమలలో దీక్షాధారుల యొక్క స్త్రీలకి ఎందుకు ప్రాధాన్యత లేదు? కేవలం మనము పొరపాటు అభిప్రాయపడ్డమే, చట్టాన్ని ధర్మముగా భావించటమే. కేవలం చట్టం చేయబడిందే తప్ప ధర్మము కాదు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించకపోవటమే. ఈ యొక్క దీక్షా కాలములో కేరళ రాష్ట్రంలో ఎవరైతే స్వాములు మాలధారణ చేసి ఉదయమే లేచి సామూహికముగా నదీ స్నానము చేసి తిరిగి తమ గృహాలకి వస్తారో వాళ్ళు తిరిగి వచ్చే లోపల వారి భార్యలు సాక్షాత్తు అయ్యప్ప స్వామే తన ఇంటికి వస్తున్నట్టుగా భావించి ఆయన వచ్చే సమయానికి చీకట్లతో కూడుకున్నటువంటి ఇల్లు ఆ విధంగా ఉండకూడదనేటువంటి భావనతో శుభ్రం చేసి ఇంటి ముందర అద్భుతమైనటువంటి ముగ్గులు వేసి ఇంట్లో దీపాలు వెలిగించి స్వామివారి సన్నిధానం ఏదైతే పూజా మందిరం ఉంటుందో అదంతా కూడా శుభ్రం చేసి ఈ యొక్క భర్త మాల ధరించి దీక్ష చేస్తున్నటువంటి భర్త ఇంటికి వచ్చేటప్పటికి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి వారి వద్దనే కూర్చొని పూజ జరుగుతున్నంతటి సమయము కూడా వారికి చేదోడు వాదోడిని అందిస్తూ ఉంటారు ఈ యొక్క స్త్రీలు. ఇది అయ్యప్ప దీక్షలో స్త్రీల యొక్క ప్రాధాన్యత,
పాత్రత. అంతేకాని మాల వేసుకున్నాం మేము, మీరు దగ్గరికి రాకండి, మీరు దగ్గరికి వస్తే స్వామి అపవిత్రుడైపోతాడు అనేటువంటి మాటతో స్వామిని కళంకితం చేయకండి. ఆయన భగవంతుడు. స్త్రీలందరూ పురుషులందరూ చరాచర జగత్తు అంతా ఆయనకి కన్న బిడ్డలతో సమానం. అలాంటిది ఒక స్త్రీ స్వామి వారి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకోగానే స్వామి మలిన పడిపోతాడా? మన భగవంతుణ్ణి మనం ఈ విధంగా దూషించవచ్చునా? క్షణమాత్రం ఆలోచిస్తే మనం మాట్లాడే మాటలలో ఎంత అంతరార్థం ఉందో, అది మనకే ఎంత చేటు చేస్తుందో మనం ఆలోచించుకోవచ్చు. ఇందులో మనము ఒక విషయాన్ని తెలియజేసుకోవాలి. స్వామి యొక్క బ్రహ్మచర్య దీక్షకి సంబంధించి, స్వామికి సంబంధించి చాలామంది భక్తులకి తెలియనటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉండాలి. అదేంటంటే కేరళ రాష్ట్రం మొత్తం మీద 108 అయ్యప్ప క్షేత్రాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి క్షేత్రాలు 5. ఒకటి శబరిమల. అక్కడ స్వామి యోగీశ్వరునుగా యోగ పట్టబంధముతో కనిపిస్తూ ఉంటారు. శబరిమల తరువాత ఇంకొకటి కళుత్తుపుల అనేటువంటి క్షేత్రం. కళుత్తుపులలో స్వామి ఒక చిన్న బాలకునిలాగా కనిపిస్తూ ఉంటాడు. అక్కడ ఆ విధమైనటువంటి అవతారంతో ఉంటాడు. మూడవది ఆర్యంగావు అనేటువంటి క్షేత్రం. ఆర్యంగావయ్యావే శరణమయ్యప్ప అని మనం శరణఘోషలో కూడా వింటూ ఉంటాం. అక్కడ స్వామి కళ్యాణమూర్తి. ఆ తర్వాత ఆర్చన్ కోవిల్ అనేటువంటి దేవాలయంలో స్వామి ఒక గృహస్థునిగా ఉంటాడు. ఇవన్నీ కాక ఇంకా ఎరుమేలి, శబరిమలకి వెడుతూ ఉంటే మనకి ఎరుమేలి నుంచే పెద్దపాదం పెద్దయాత్ర వనయాత్ర మొదలవుతుంది. అక్కడ స్వామి కిరాత రూపంలో ఉంటాడు. ఈ 5 క్షేత్రాలు కూడా స్వామివారికి ప్రసిద్ధమైనది. ఈ క్షేత్రాలలో ముఖ్యముగా అర్చన్ కోవిల్ అనేటువంటి క్షేత్రంలో స్వామివారికి ప్రతి సంవత్సరము కూడా కళ్యాణోత్సవాన్ని, వివాహోత్సవాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి విశేషాలు మనము తరువాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.